రైట్, రాజు కాల్ చేస్తున్నారు బే ఏరియా నుంచి. అతని కాల్ కూడా తీసుకుందాం. రాజు గారు, హాయ్ అండి. అడగండి మీ ప్రశ్న. రాజు గారు, మీకు ప్రశ్న అడగండి. లైవ్ ఉందండి? లైవ్ లోనే ఉన్నారు, రాజు గారు చెప్పండి. హాయ్ అండి. నేను కంప్లీట్లీ డిపెండెంట్ అండి. ఐఎమ్ నాట్ ఇన్ టు ఎనీ పార్టీస్. చెప్పండి మీరు ఫోన్ లో వినకండి, మీరు డైరెక్ట్ గా మాట్లాడండి. సో నేను ఐఎమ్ నాట్ ఇన్ టు ఎనీ ఆఫ్ ద పార్టీస్ అండి. నాట్ టీడీపీ, నాట్ కాంగ్రెస్. సో ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అండి. అండ్ ఎన్ఆర్ఐ, సో స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అండి. సో మీరు ప్రజలకి ఏమన్నా మంచి చేసి ఉంటే మీరు ఇండిపెండెంట్, మీరు వితౌట్ ఎనీ క్వశ్చన్ మీరు గెలుస్తారు, వైసీపీ గెలుస్తుంది. బట్ ఎందుకని జగన్ గొంతు చించుకొని అంత Golf as a game, it is closest to the game that you call life. You've got to use your mind. You cannot lose it. The sharpest person is one who understands his limitations. खुद ही को कर बुलंद इतना कि खुदा बंदे से पूछे कि तेरी रजा क्या है. You might have a bad break after a good shot. You might have a good break after a bad shot. But the fact remains, you got to play the ball from where it lies. This and more, streaming on News 9+. Subscribe now. గొంతు చించుకొని ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నాడు? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ ప్రశ్న అర్థమైంది, రవిచంద్ర గారు సమాధానం చెప్తారు. సరే, గొంతు చించుకొని అని కాదు, మామూలుగా మాట్లాడడం ఒక పిచ్ లో ఉంటది. బహిరంగ సభలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఒక హై టెంపో ఉంటది. ఆ టెంపోకు సంబంధించి మనం చూస్తుంటాం, మన టీవీ 9 లో కావచ్చు, ఇతర న్యూస్ ఛానల్లో కావచ్చు. గతంలో ఉన్న సాంప్రదాయానికి భిన్నంగా ఒక వార్తను ప్రెజెంట్ చేసేటప్పుడు ఒక టెంపోతో, ఒక ఎమోషన్ తో దాన్ని క్యారీ చేస్తూ చదివే విధానంలో దానికి ఒక రీచ్ ఉంటుంది. అదేవిధంగా బహిరంగ సభల్లో మాట్లాడడానికి టోన్ అండ్ టెనర్ ఏదైతే ఉందో దాన్ని గొంతు చించుకోవడం మీరు అనుకుంటున్నారు, ఎఫెక్టివ్ గా చెప్పడం నేనైతే అంటాను. ఎందుకంటే నేను కూడా బహిరంగ సభల్లో మాట్లాడుతుంటాను ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా. దాని విషయం పూర్తిగా అవగాహనతో పాటు డిబేట్లో నార్మల్ చర్చలు ఒక రకంగా ఉంటాయి, కొంచెం వాడి వేడిగా జరిగే చర్చలు వేరే విధంగా ఉంటాయి. జస్ట్ దీన్ని అర్థం చేసుకోమని అడుగుతున్న. గొంతు చించుకోవడం అని ఎవరు చెప్పరు, గొంతు పోగొట్టుకోవాలని ఎవరు కోరుకోరు. మరొక మాట ఏంటంటే, మీరు అన్నారు ప్రజలకు మంచి చేసి ఉంటే, అది చేరి ఉంటే, ఆ విధంగా మీరు భావిస్తేనే నన్ను తిరిగి ఆశీర్వదించమని డైరెక్ట్ గా ఒక హీరో లాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అప్పీల్ చేస్తున్నారు. కానీ మేము ముగ్గురం పొత్తు పెట్టుకున్నాం, లేకపోతే ప్రతిపక్షాలుగా మేము అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని బాగా తిడుతున్నాం కాబట్టి మాకు ఓటేయమని మేము అడగడం లేదు.